సో ఇక్కడ ఇరాన్పై చేసేటువంటి దాడికి సంబంధించిన విజువల్స్లో రైట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కువైట్ జెండాని తొలగించారంట, కువైట్ జెండాని చించేశారు అక్కడ ఆందోళనకారులు. బికాజ్ కువైట్ దేశం ఇతర దేశాలపైన దాడి చేయడానికి అమెరికాకి స్థావరం ఇస్తోంది కాబట్టి, అమెరికాకి అవకాశం కల్పిస్తోంది కాబట్టి. సో కువైట్ ఫ్లాగ్ వాజ్ torn down and the Iraqi flag raised above the Kuwait consulate in Basra by angry protesters. కువైట్ కన్సులేట్ పైన, ఇరాక్లో ఉన్నటువంటి కువైట్ కన్సులేట్ పైన ఉన్నటువంటి ఆ జెండాని, కువైట్ జెండాని చించేసి, ఆ జాతీయ జెండాని చించేసి అక్కడ ఇరాక్ దేశస్తులు, అంటే ఇరాన్కి సపోర్ట్గా నిలబడుతున్న కొంతమంది ఇరాక్ దేశస్తులు ఆ జెండాని, కువైట్ జెండాని చించి అక్కడ ఇరాక్ జెండాని ఎగరేశారంట. బికాజ్ మీరు అమెరికాకు అవకాశం ఇస్తారా? అమెరికా దేశానికి అవకాశం ఇచ్చి ఇరాన్పై దాడి చేయమంటారా, ఇరాక్పై దాడి చేయమంటారా? మీరు అసలు మనుషులేనా అని చెప్పి గల్ఫ్ కంట్రీస్లో కూడా అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయని అర్థమవుతుంది. దీన్ని బట్టి గల్ఫ్ కంట్రీస్లో కూడా అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయనే రకంగా ఒక సంకేతం కనబడుతోంది. సో ఏం జరిగినా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం బేఖాతరు చేస్తూ అక్కడ దేశ ప్రజలే కానీ, ఐఆర్జీసీఏ కానీ, ప్రభుత్వాలే కానీ అత్యంత అద్భుతంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారం పైన పటా 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 పటామని చెంప చెల్లుమని వాయిస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ తనకు తాను ఒక నియంతగా అనౌన్స్ చేసుకుంటున్న కొద్దీ ఆ నియంతని ముక్కలుగా చేసే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ పైన ఇటు ఇరాన్, ఇరాక్, ఇంకా ఇతరత్ర దేశాలు, కొన్ని గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది మద్దతుదారులు, హౌతీస్ లాంటి వాళ్ళు కానీ, ఇరాన్ కానీ, అటు లెబనాన్, సిరియాలు కానీ, లిబియా కానీ, ఈ ప్రాంతాలు అద్భుతంగా డొనాల్డ్ ట్రంప్ని, ఆయన మాటల్ని, ఆయన అహంకారాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిందా అని అంటే డొనాల్డ్ ట్రంప్ మాట నమ్మడానికి వీల్లేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, 2 వారాల పాటుగా యుద్ధాన్ని నేను డెడ్ లైన్ని పెంచుతూ ఉన్నాను, కొంత సీజ్ ఫైర్ని కూడా తీసుకువస్తాను అనేటువంటి మాటని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాటలు నమ్మడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. బికాజ్ గతంలో కూడా చెప్పుకొచ్చాడు, ఆయన యుద్ధాన్ని ఒక 5 రోజుల పాటుగా, 10 రోజుల పాటుగా ఆపుతున్నాను అని చెప్పేటువంటి మాటని చెప్తూనే డెడ్ లైన్ విధించాడు. ఆ తర్వాత ఆ గ్యాప్లో కూడా భయంకరంగా ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, ఇరాన్లో ఉన్నటువంటి ఎనర్జీ సెక్టార్స్ పైన, పవర్ ప్లాంట్స్ పై అటాక్ జరిగింది. డైరెక్ట్గా ఇరాన్ గగనతలంపైకి వెళ్ళి అటాక్ చేయడం మొదలుపెట్టాడు డొనాల్డ్ ట్రంప్. F-15E అనేటువంటి స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం డైరెక్ట్గా ఇరాన్ గగనతలంపైకి వెళ్ళి ఇరాన్ నగరమైనటువంటి టెహరాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. టెహరాన్ టు కరాజ్ వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్, నూతనంగా ఏర్పాటు చేసుకున్న బ్రిడ్జ్ని కుప్పకూల్చింది. అక్కడ 10ల సంఖ్యలో మరణాలకి కారణమైంది. ఇప్పటికీ ఇరాన్లో 6,000 మంది మరణించారు మొత్తంగా. సామాన్యుల లెక్క ఇంకా అటు ఇటుగా ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్థాయిలో మరణాలు సంభవించి ఒక డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా, ఇప్పటికిప్పుడు ఇరాన్ని వదిలేసిన వాళ్ళు రిట్రైవ్ అవ్వడానికి, వాళ్ళు అక్కడ జరిగిన నష్టాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికే ఒక 25 ఏళ్ళు పడుతుంది, నేను సైలెంట్గా ఉండిపోయినా. ఒకవేళ మీరు కనుక నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటే నేను మీకు సహాయం చేస్తా, మీరు వెంటనే పునరుద్ధరించుకోవడానికి, మీ నిర్మాణాలను మళ్ళీ చేసుకోవడానికి. బట్ ఆన్ వన్ కండిషన్, మీరు మొత్తం నా మాటే వినాలి. నేను అమెరికా దేశస్తునైనా సరే ఇరాన్ నా మాటే వినాలి. అమెరికా దేశ అధ్యక్షుడైనా సరే ఇరాన్ కూడా నేనే అధ్యక్షుడిగా ఇండైరెక్ట్గా వ్యవహరించాలి. నేను చెప్పిన వ్యక్తి అక్కడ సుప్రీం లీడర్ అవ్వాలి, నేను చెప్పిన మాట నడవాలి. అవసరమైతే మీ దగ్గర ప్రతిదీ కూడా కబ్జా పెడతా, ఆడికి వచ్చి అంతా నాదే అన్నట్టుగా వ్యవహరిస్తా, పోర్ట్లు కానీ, ఆయిల్ రిజర్వ్స్ కానీ, గ్యాస్ ఫీల్డ్స్ కానీ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో వీటన్నిటిని బేఖాతరు చేస్తూ కొట్టిపారేస్తోంది ఇరాన్. సో ఇప్పుడు ఇరాన్ 2 వారాల పాటుగా కొంత యుద్ధానికి నేను డెడ్ లైన్ పెంచుతున్నాను అనేటువంటి మాట చెప్పినా కూడా ఇటు ఇరాన్ వినడం లేదు, ఇరాన్ నీ మాటలు నమ్మడం లేదు. ఇరాన్ సిద్ధంగా ఉంది. అందుకే హార్ముజ్ జలసంధి వెంట 15,000 మిసైల్స్ని, 45,000 డ్రోన్స్ని సిద్ధం చేసి ఉంచింది. ఏ క్షణమైనా ఇరాన్ పైన అమెరికా దాడి చేయాల్సి వస్తే దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాలపైన చాలా ధైర్యంగా అటాక్ చేయడానికి ఇరాన్ అన్ని రకాలుగా సిద్ధం చేసి పెట్టుకున్నది. సో ఇప్పుడు ఇరాన్ అటు డొనాల్డ్ ట్రంప్ ఆగుతుందా, వాళ్ళు కూడా దీన్ని అంకరించి హోల్డ్లో ఉంచుతారా, యుద్ధాన్ని 2 వీక్స్ పాటుగా సీజ్ ఫైరో లేదంటే డెడ్ లైన్ డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి దాన్ని పాటిస్తారా, లేదు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై అటాక్ చేస్తారా, ఏం జరగబోతోందో చూడాల్సిన అవసరం అవుతోంది. బట్ ఆన్ వన్ కండిషన్, డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధానికి ఆపుతున్నానని చెప్పడంతో కొంత అప్రమత్తమైంది ఇరాన్. బికాజ్ ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పి ఇంకోటి చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు పెద్ద మొత్తంలో ఇరాన్ అక్కడికి యుద్ధ సామాగ్రిని మోహరించి ఉంచింది. ఏ క్షణమైనా మళ్ళీ ఇది భయంకరమైనటువంటి ఒక చిన్న మిసైల్, ఒక చిన్న చీమ చిటుకుమన్నా
భయంకరమైనటువంటి పరిస్థితి దారితీసే అవకాశం ఉంది. బికాస్ డెడ్ లైన్ ముగిసింది కాబట్టి చూద్దాం మరి ఏం జరిగిందో. సో డెడ్ లైన్ అయితే ముగిసింది. ఇరాన్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం ఆగిపోయినట్టేనే. ఇక నిజంగా యుద్ధం డొనాల్డ్ ట్రంప్ ఆపేస్తారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.